ఇదే విధంగా 5 సంవత్సరాలు గూడా ఉంటే ఎలా ఉండబోతుంది సార్ ఏపీ? అంటే ఒకటి ఇక్కడ గత ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తున్నారు? అటు అభివృద్ధి చేస్తున్నారు, ఇటు సంక్షేమం అందిస్తున్నారు. యెస్. మనం చూసాం పోలవరానికి మరి 13,000 కోట్లు కేంద్రం నుంచి తెచ్చారు. పోలవరం పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ 18 నెలల్లోనే మరి 12% పోలవరం పనులు కంప్లీట్ చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో కూడా 3% చేయలేదు. యెస్. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, గైడ్ బండ్ కుంగిపోయింది. హ్మ్. ఒక పోలవరం అనే కాదు, అటు హంద్రీ నీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, ఇటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అక్కడ మహేంద్ర తనయ ప్రాజెక్ట్, మొత్తం అన్ని ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టు మరి 6 నెలల్లో మళ్ళా జాతికి అంకితం చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటు ఇరిగేషన్లో, ఇటు రోడ్లు వేస్తున్నారు. 4,000 కోట్లతో ఇవాళ గుంతలు లేని రహదారులాగా ఒక మిషన్ మోడ్ అప్రోచ్తో మొత్తం రోడ్లన్నీ గుంతలు పూర్తి చేశారు, కొత్త రోడ్లు వేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో గుంతల రోడ్లని చెడ్డ పేరు, పొరుగు రాష్ట్రాలే ఎగతాళి చేశాయి. కేటీఆరే అన్నాడు ఏమని, డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అని. యెస్ మాకు సార్. గనక ఓట్లు వేయకపోతే ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద దిప్పుతామని కేటీఆరే బెదిరించాడు తెలంగాణ ఓటర్లను. యెస్. అంతగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు ఉపాధి కల్పన, జగన్ ఏమన్నాడు, మెగా డిఎస్సి పెడతానన్నాడు. ఆయన చెల్లిలే విమర్శించింది ఏమని, మెగా డిఎస్సి కాదు అసలు దగా డిఎస్సి చేశావన్నది. హ్మ్. ఇప్పుడు వీళ్ళు వీళ్ళు దగ్గర దగ్గర 17,000 ఉద్యోగాలు ఇచ్చారు మెగా అవును. డిఎస్సి. నిన్నగాక మన కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశారు, ఒక 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశారు. యెస్. ప్రైవేట్ రంగంలో ఇవాళ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్, బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్, డేటా సిటీగా విశాఖను మారుస్తున్నారు, డ్రోన్ సిటీగా కర్నూలు మారుస్తున్నారు. అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తున్నాయి. ప్రధాని మోడీ మరి 3 సార్లు ఆంధ్రప్రదేశ్లో వచ్చి శంకుస్థాపనలు, భూమి పూజలు చేశారు. విశాఖలో 2,00,000 కోట్లతో పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఆర్సిలార్ మెటల్ స్టీల్ కంపెనీ వస్తోంది. హ్మ్. ఇక్కడ కర్నూలులో మొన్నే మనం చూసాం 15,000 కోట్లతో అక్కడ కూడా భూమి పూజ శంకుస్థాపనలు మన కర్నూలులో చేశారు. అక్కడ కొప్పర్తి, ఓర్వకల్, అక్కడ ఇండస్ట్రియల్ నోడ్స్ గా డెవలప్ చేస్తున్నారు ఒక 6,000 కోట్లతో. ఇప్పుడు మనం ఓకే. చూసాం క్వాంటమ్ వ్యాలీ 180 రోజుల్లో ఇవాళ క్వాంటమ్ వ్యాలీ కంప్లీట్ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతిలో ఇవాళ అసలు అమరావతి ఒక క్వాంటమ్ సిటీగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా చేయలేకపోయాడు? ఎందుకు సుందర్ పిచాయ్ మరి గతంలో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పెడతానని ప్రకటించలేకపోయాడు? అంటే అప్పుడు పారిశ్రామికవేత్తలను తరిమేశారు. ఇప్పుడు జగన్ తరిమేసిన పారిశ్రామికవేత్తలంతా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎక్కడా అని చెప్పి వెతుక్కుంటూ వస్తున్నారు. బ్రహ్మాండంగా 20,00,000 కోట్ల పెట్టుబడులు అంటున్నారు, 18 లక్షల ఉద్యోగాలు వస్తాయంటున్నారు, ఇప్పటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయంటున్నారు. అంటే జగన్ చేసిన డ్యామేజ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఇవాళ కోలుకుంది. యెస్ సార్. ఇమేజ్ బిల్డప్ చేస్తున్నారు. ఉం? అంటే ఇప్పుడు ఇక్కడ మనం ప్రజల్లో చర్చ కూడా ఏంటంటే పోల్చుకోవటం. గతంలో జగన్ ఎలా చేశాడు, ఇప్పుడు చంద్రబాబు 4.0 ఎలా చేస్తోంది. హ్మ్. ఇదొక్కటే కాదు, ఇప్పుడు శాంతి భద్రతలు ఏంటి, గత హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, పోలీసులు ఎలా పనిచేశారు, హ్మ్. ఇప్పుడు పోలీసులు ఎలా పనిచేస్తున్నారు, యెస్ సార్. జగన్ హయాంలో క్రైమ్ రేట్ ఎలా ఉంది, ఇప్పుడు క్రైమ్ రేట్ ఎలా ఉంది. నిన్ననే తాజాగా డీజీపీ కూడా ప్రకటించాడు, యెస్. హోమ్ మినిస్టర్ అనిత కూడా మాట్లాడింది. అంటే శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. అవును. ఇప్పుడు అందుకే మన పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయ్యాడు. ఏంటి, ఈ రౌడీలు, ఈ గుండాలు, ఈ రప్ప రప్ప అంటూ ఫ్లెక్సీలు ఏవో పెడుతున్నారు యెస్ ఎవరు, సార్. అవును. వైసీపీ వాడు. ఆయన ఒకటే మాట అన్నాడు ఏమని, వీళ్ళు గనక దారి గనక రాకపోతే, ఏది ఈ రౌడీలు గుండాలు గనక ఇలాగే చెలరేగిపోతే అరచేతుల్లో గీతలు జరిపేయాలన్నాడు. ఆ? హ్మ్. ఏ కాలు కాలు, ఏ కీలు కీలు ఇరగదీస్తామన్నారు. యెస్ సార్. యోగి ఆదిత్యనాథ్ మోడల్ వాడతా ఉన్నారు. ఆ? అవును సార్. ఉత్తరప్రదేశ్ లో ఆదిత్యనాథ్ మనం చూసాం, ఆయన ప్రభుత్వం దగ్గర దగ్గర అసలు ఎన్కౌంటర్లు ఒక 222 మంది రౌడీల్ని గుండాల్ని కాల్చి పారేశారు. హ్మ్.
ఏది దగ్గర దగ్గర 8,000 మంది ఏమో గాయపడ్డారు అప్పుడు అసలు ఆ దీంట్లో రౌడీ రహితంగా ఉత్తరప్రదేశ్ని చేయటం, అక్కడ లా అండ్ ఆర్డర్ తీసుకురావటం, ఇప్పుడు అక్కడికి పెట్టుబడులు పెరగటం, పరిశ్రమలు రావడం, ఉత్తరప్రదేశ్ ఇవాళ మనం చూస్తున్నాం ఆర్థికంగా ఎలా బలపడిందో ఆదిత్యనాథ్ మోడల్లో. ఇప్పుడు అట్లాగే వాళ్ళు ఇక్కడ కూడా ఏది నిన్న డీజీపీ కూడా మాట్లాడుతూ ఏమన్నాడు, హత్యలు తగ్గాయి, కిడ్నాపులు తగ్గాయి, తర్వాత ఈ మొత్తం క్రైమ్ రేట్ అంతా ఇస్తూ ఆన్ యావరేజ్ 6% ఏమో క్రైమ్ రేటు తగ్గిందని. అంటే ఇవాళ ఏంటి ప్రజల్లో ఒక భద్రత, ఒక భరోసా, ఏది నా భూమి ఇవాళ భద్రతగా ఉంటుంది, నా ఇల్లు ఇవాళ భద్రతగా ఉంటుంది, నా జీవనానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వం మాకు భరోసాగా ఉంటుంది. అది కదా ఇవాళ ప్రజలు కోరుకునేది, భద్రమైన జీవనం, సురక్షితమైనటువంటి జీవనం ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. గతంలో మనం చూసాం ఏది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అసైన్డ్ భూములు లాక్కున్నారు. మహిళలు కిరోసిన్ డబ్బాలతో పురుగు మందుల డబ్బాలతో కాపలా కాసుకున్నారు, మా భూమి జోలికి వస్తే తాగి చచ్చిపోతామంట. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? 13 లక్షల ఎకరాల భూములు కబ్జా చేశారంట అప్పట్లో జగన్ హయాంలో. మొత్తం ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి, ఏది ఆ ల్యాండ్ మాఫియా భరతం పడుతున్నారు. అట్లాగే మరి మద్యం, వైన్ మాఫియా, ఏది జగన్మోహన్ హయాంలో మొత్తం అందరూ జైళ్ళకి వెళ్ళారు. ఇప్పుడు అచ్చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎంఓ ధనుంజయ రెడ్డి, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి, ఆయన ఫైనాన్స్ డైరెక్టర్ ఎవరు బాలాజీ గోవిందప్ప, ఎస్రెడ్డి రాజ్, అసలు మిథున్ రెడ్డి కూడా, ఎంపీ మిథున్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళాడు కదా. అంటే మద్యం మాఫియా భరతం పట్టారు, ఏంటి ల్యాండ్ మాఫియా భరతం పడుతున్నారు. ఇప్పుడు గంజాయి మాఫియా ఇవాళ అసలు అణిచేశారు. ఇప్పుడు రవికృష్ణ ఆధ్వర్యంలో ఈగిల్ అనేటటువంటి టీం మనం చూసాం, ఏంటి మొత్తం అసలు గంజాయిని ఎలా రూట్ అవుట్ చేస్తున్నారు. 12 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రాల టాస్క్ ఫోర్సులతో కూడా సమన్వయం చేసుకుని అసలు గంజాయి రహితంగా ఆంధ్రప్రదేశ్ను మార్చాలని. అంటే గతంలో మరి ఎందుకని చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? జనంలో చర్చ. ఇప్పుడు ఈగిల్ లాంటిది, ఈ రవికృష్ణ లాంటి ఆఫీసర్ని నువ్వు ఎందుకని పెట్టుకోలేకపోయావు? డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ఒక ప్రోగ్రాం వాళ్ళు చేపట్టి అటు స్కూల్స్ లో విద్యార్థుల్లో చైతన్యం పెంచుతున్నారు, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తున్నారు. అంటే గతంలో డ్రగ్స్ మాఫియా ఎక్కడో గుజరాత్ లో కాండ్లా పోర్ట్ లో డ్రగ్స్ పట్టుబడితే అక్కడ ఎంక్వైరీ చేస్తే సత్యనారాయణపురంలో బయటపడింది, విజయవాడ. గతంలో ఇలాంటివి అంటే రౌడీ షీటర్లు కూడా అరికట్టడం లాంటివి కూడా జరిగినాయి కదా సార్. అంటే ఇప్పుడు కిడ్నాపులు మనం చూసాం, ఈ కాదంబరి జత్వాని కిడ్నాప్, ఆమె తల్లిని తండ్రిని మరి జైల్లో పెట్టడం, 43 రోజులు చిత్రహింసలు పెట్టారు. వాళ్ళు ఉండేది ముంబై, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఏంటి సంబంధం? ఎందుకు తీసుకొచ్చారు? కిడ్నాప్ ఎందుకు చేశారు? జైల్లో ఎందుకు పెట్టారు? దాని ఫలితం మనం చూసాం, 3 IPSలు సస్పెండ్ అయ్యారు. ఒక డీజీపీ కావాల్సిన ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులే జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఆయన ఎంపీగా ఉన్నాడు, మీ పార్టీ వైసీపీ, ఆయన్ని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారు. ఏది సిఐడి కార్యాలయంలో ఇప్పుడు అందరూ సస్పెండ్ అయ్యారు, సునీల్ కుమార్ వీళ్ళందరూ కూడా. ఇప్పుడు సంజయ్, అంటే ఐపీఎస్ఎల్ని జేపీఎస్ఎల్గా మార్చాడు జగన్మోహన్ రెడ్డి, ఐపీసీని జేపీసీగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడేంటి అసలు ఏదో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉందన్నా, ఇప్పుడు ఐపీఎస్ల మీద ఎవరి మీద అయినా ఇటువంటి చెడ్డ పేరు వస్తుందా? ఇప్పుడు పరిపాలన పోలీసులు ఎలా చేస్తున్నారు? స్వేచ్ఛగా బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇంతకుముందు బాధితుల మీద కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. అంటే ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, నా భూమి కబ్జా చేశారని నేను వెళ్ళేలోపే నా మీదే వాళ్ళు కేసు పెడితే నేనేం చేస్తాను? జగన్ పాలనలో పోలీస్ ఎలా పనిచేస్తోంది, ఇప్పుడు చంద్రబాబు 4.0లో పోలీస్ ఎలా పనిచేస్తోంది అంటే శాంతి భద్రతలు బాగుంటేనే ఇవాళ మీరు చేస్తున్న అభివృద్ధి బాగుంటుంది, మీరు అందిస్తున్న సంక్షేమం అర్హులకు చేరుతుంది, మీరు పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉపాధి కల్పన జరుగుతుంది.
అవును యువత సార్. కోరుకునేది అదే కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ప్రభుత్వం పైన తిరగబడింది 3 వర్గాలు: రైతులు, మహిళలు, యువత. ఎస్ సార్. జగన్ పైన తిరగబడ్డారు. ఇప్పుడు ఆ రైతులు, యువత, మహిళలు ఇవాళ బ్రహ్మాండంగా సుభిక్షంగా ఉంటున్నారు. అందుకే చంద్రబాబు అన్నారు ఏమని, గత ఏడాది పనితీరు సంతృప్తికరంగా ఉంది, ఈ ఏడాది మరింత మెరుగైన పనితీరు కనపరచాలి అంటే, ఇదే పోకడతో రాబోయే సంవత్సరం కూడా మరి పరిపాలన సాగుతుందా? రౌడీలు, గుండాలు వీళ్ళని ఏరివేస్తారా? వాళ్ళేమో రప్ప రప్ప అంటున్నారు. ఆ? ఎస్ మరి ఆ సార్. రప్ప రప్ప ఫ్లెక్సీల సంస్కృతి, పొట్టేళ్లు నరకడం, ఇదంతా వచ్చే సంవత్సరం మరి తెరమరుగవుతుందా? చూడాలి. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ.